పాలకులే పాపం చేస్తే ఎలా? ఆ పాపం ప్రజలకు తాకొద్దని వేడుకుంటున్నా. ఒక్కో మంత్రి ఒక్క మాట మాట్లాడుతున్నారు. రుణమాఫీ అని రణం చేస్తున్నారు. నువ్వు ఒట్టు పెట్టిన అన్ని ఆలయాలకు వెళ్తా. డిసెంబర్ 9 నాడు చేస్తే వడ్డీ పడేది కాదు. మంత్రులకు ఇచ్చి కార్మికులకు ఇవ్వరా? నీతి నిజాయితీ ఉంటే రైతులకు క్షమాపణ చెప్పు. మహిళా జర్నలిస్టులపై సీఎం అనుచరుల దాడి అమానుషం. ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. యాదాద్రిలో మాజీ మంత్రి హరీష్ రావు. మొత్తానికి హరీష్ రావు పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఏ గుడికి అయితే పోయి ఒట్లు పెట్టుకుంటా దేవతలు కూడా మాయమయ్యేటట్టు చేసిండు. ఆ దేవతలు కూడా భయపడ్డట్టు చేసిండు. ఆ దేవుళ్ళు కూడా భయపడి వీడెవర్రా దుర్మార్గుడు మా మీద ఒట్లు పెడతాండు, వీడి పాపాలకు మేం బలైపోవాలా అని ఏ దేవుళ్ళ గుళ్ళకైతే పోయి ఈ రేవంత్ రెడ్డి ఒట్టు పెట్టుకుంటూ వచ్చిండో అదే దేవాలయాలకు హరీష్ రావు ఆ పాపం ఈ ప్రజలకు దాకొద్దు, ఆ పాపం రేవంత్ రెడ్డి సర్కార్కే తాకి ఉన్న పరంగా కూలిపోవాలి, పడిపోవాలని రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమం ముందటేసుకున్నాడు. ఆ కార్యక్రమంలోనే మొన్న యాదాద్రి గుట్టకు పోయి అక్కడ పూజారుల సమక్షంలో పాప పరిహార్థ పూజ కూడా నిర్వహించిండు. అక్కడి నుండి ఇక మొత్తం అన్ని జిల్లాల్లోని ఉన్న ఎక్కడెక్కడికైతే పోయి పాపం చేసి వచ్చిండో ఈ రేవంత్ రెడ్డి అడుగుపెట్టి ఏ గుళ్ళనైతే మలినం చేసిండో ఆ గుళ్ళకు పోయి ఈ పాప పరిహార పూజలు చేస్తానని హరీష్ రావు అంటున్నాడు. ఇక డిసెంబర్ 9 నాడే నిజంగా ఈ రుణమాఫీ చేసి ఉంటే ఈ 9 నెలల వడ్డీ ఈ రైతుల మీద పడకపోయేది. 9 నెలల తర్వాత రుణమాఫీ చేయడం వల్ల మళ్ళీ 9 నెలల వడ్డీ కట్టవలసిన పరిస్థితి ఈ రైతులకు వచ్చింది. ఇక నిన్న జర్నలిస్టుల మీద జరిగిన దాడిని కూడా హరీష్ రావు ప్రత్యేకంగా ప్రస్తావించి దాన్ని ఖండించిండు. నయీం గుండాలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో మరొకసారి ఇలాంటి పునరావృతం కావద్దంటే గుండాలు ఎవడున్నా తీసుకుపోయి జైలు వేయవలసిందే. దాన్నే ఇక్కడ హరీష్ రావు మరొకసారి చెప్పడం జరిగింది.